సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం కాసాల దౌలతాబాద్ను మున్సిపాలిటీ చేస్తానని నర్సాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం పట్ల కాసాల గ్రామస్తులు గ్రామ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి అన్యాయం చేసే ఏ పార్టీ అయినా నాయకుడినైనా పొలిమేరలో అడుగు పెట్టనీయబోమని నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ప్రజా అభిప్రాయం మేరకు మున్సిపాలిటీ విధానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కాసాల శివార్లోని అమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికి సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలోని కాసాల గ్రామ యువకులు నాగేష్, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అడుగు పెట్టాలి, ప్రచార యాత్రలు కానివ్వండి, మరి ఒక బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే అభ్యర్థిని బలపరిచినో వారు కానివ్వండి, ఈ యొక్క ప్రకటన వెనకకి తీసుకోకుండా వచ్చినట్టయితే మరి ఊర్లో అయితే ప్రజలైతే మేము సహించాము. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాం, మీరు ఇచ్చినటువంటి ప్రకటనను వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. మున్సిపాలిటీ వద్దు, మున్సిపాలిటీ వద్దు, కేసీఆర్ గారు ప్రకటన చేసిన విధంగా మరి దౌలతాబాద్ కాసాలను కలిపి మున్సిపాలిటీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట వినగానే ఒక్కసారిగా మేము కంగు తినడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం మనగదొక్కుతున్న గ్రామాన్ని తీసుకుపోయి అక్కడ ఇంతకుముందు ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ఎట్లయితే ఆగమైందో ఈ రోజున మరి ఈ యొక్క కాసాల గ్రామాన్ని ఈ యొక్క మున్సిపాలిటీని చేస్తే మా కాసాల గ్రామం కూడా ఆ యొక్క పంచాయతీలో అదే విధంగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు రాజకీయ నాయకులు మీ యొక్క ఓట్ల లబ్ధి కోసము అవి మనుషుల యొక్క విలువలతో ఆటలాడుకుంటున్నారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. మీకు అందరు కూడా గ్రామం అందరు కూడా తెలియజేస్తున్న ఒకటే, మీరు నిన్న ప్రకటించిన ఒక విషయం ఏదైతే ఉందో దాన్ని వెనుకకు తీసుకోకపోతే మా గ్రామం అందరం మూకుమ్మడిగా మరి మీ యొక్క గృహాలను సైతం ముట్టడిస్తాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి అందరు కూడా కలిసి ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు చెప్తాం. ఎన్నికల్లో కూడా మేము ఈ ఎలక్షన్ కూడా బహిష్కరిస్తాం. ఎందుకంటే మాకు మున్సిపాలిటీ వద్దు, ఎందుకంటే మా పంచాయతీ మాకు ముద్దు. మేము మున్సిపాలిటీ చేయాలి, మీకు ప్రభుత్వానికి రావాలి లాభాలని అనుకుంటే అక్కడ ఇస్నాపూర్ ఆర్థికంగా బలోపేతంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఇస్నాపూరే ఇప్పుడు ఏది మన మున్సిపాలిటీ కాలేదు, పంచాయతీగా కొనసాగుతుంది. చిట్కులు ఉంది కానీ మళ్ళీ ఇక్కడ కంది, మళ్ళీ ఇంకోటి పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తానే మున్సిపాలిటీ చేయలేకపోయింది. మాది ఇంతో కొద్దిగా ఇంత ఆదాయం చారణ పైసా ఆదాయంతో ఉన్న మా కాసాల గ్రామ పంచాయతీని దౌలతాబాద్లో కలిపి మున్సిపాలిటీ చేయడం మా ప్రజలందరి ఏకాభిప్రాయం, మా ప్రజలందరి అభిప్రాయం తీసుకోకుండా చేయడం అనేది సబబు కాదు. అది మిస్గైడ్ జరిగింది ఖచ్చితంగా. మేము ఎందుకంటే ఈ ఎన్నికల్లో కూడా త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము ఎందుకంటే బీఆర్ఎస్కు ఓటేసే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఇప్పటిదాకా వేసాము, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, బీఆర్ఎస్కే ఓటేసాం. ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏంటంటే మేము ఈ కార్యాచరణ వాళ్ళు విరమించుకోకపోతే మేము బీఆర్ఎస్కి ఓటేయం. ఈ ఓట్లు నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కూడా బహిష్కరించే అవకాశం ఉంది. దాన్ని మన యొక్క నాయకులు ఏం చేసారంటే మీరు ఒక 20 ఎకరాలు ఇట్లా నడిపించుకోమని చెప్పారు. దాన్ని ఇలా వీళ్ళు డబ్బులతోటి దాన్ని డెవలప్ చేసుకొని దౌలతాబాద్ పేరు పెట్టుకొని ఈరోజు దౌలతాబాద్ మున్సిపాలిటీ కావాలని వాళ్ళ రాజకీయ అవసరాల కోసము కాసాల గ్రామాన్ని సర్వనాశనం చేస్తున్నారు. దానికి వంతు కొంతమంది నాయకులు కూడా వత్తాసు పలుకుతూ దీన్ని ఎలాంటి మార్కెట్ యార్డును కానీ ఎలాంటి ఇప్పుడు ఏది డంపింగ్ యార్డ్ కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి దీని మీద యువకులం అందరం గ్రామ ప్రజలందరూ గట్టి పట్టుదల వచ్చింది. కాబట్టి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన ఉపసంహరించుకోవాలి. మేము ఖండిస్తున్నాం, ప్రజలందరం ఖండిస్తున్నాం. దాన్ని ఉపసంహరించుకొని టీఆర్ఎస్ పార్టీ గ్రామంలో ప్రచారం చేయాలి. దాన్ని ఖండించి ఉపసంహరించి మాత్రమే దాన్ని ఖండించి ప్రచారం చేయాలి టీఆర్ఎస్ పార్టీ. అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ గ్రామంలో అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు. వచ్చిన అడుగున మేము ప్రశ్నించే హక్కు మా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మాకు కల్పించింది. మేము ప్రతి ఒక్కరు కలిసి సునీతారెడ్డిని అడిగే హక్కు మాకు ఉంది. మీరు అది ఉపసంహరించుకొని గ్రామంలోకి రావాలని కోరుచున్నాం. నిన్న నర్సాపూర్లో నిర్వహించడం జరిగింది. ఆ సభాముఖంగా అంటే ఎవరు చెప్పించారో తెలియదు కానీ స్థానికంగా కొంతమంది నాయకులు అంటే ఇక్కడ కాసాల గ్రామ ప్రజలు కాకుండొచ్చు, కాసాల గ్రామ నాయకులు కాకుండొచ్చు, కానీ దౌలతాబాద్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఏంటంటే అక్కడ ఈ యొక్క విషయం చెప్పదలుచుకుని ఏంటంటే కాసాల మన దౌలతాబాద్ను కాసాల కలుపుకొని మున్సిపాలిటీ చేస్తామని ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తితో అంటే మన కేసీఆర్ గారితో చెప్పించడం జరిగింది.
ఇది మాకు వాళ్ళు చెప్పించడం వల్ల ఏం లబ్ధి చేకూరించిందో మాకు తెలియదు, కానీ మా కాసాల గ్రామ ప్రజల ఏకాభిప్రాయం ఒకటే, మేము పంచాయతీగానే ఉంటాం, పంచాయతీగానే నడుస్తాం, కానీ మున్సిపాలిటీ కావాలని ఏ ఒక్క గ్రామస్తుడు కూడా కోరుకోలేదు. కానీ అక్కడ ఎక్కడ మిస్గైడ్ జరిగిందో తెలియదు, కానీ అక్కడ ఎందుకంటే సభా వేదిక పైన ప్రకటించడం జరిగింది. మేము ఎందుకంటే దీన్ని ఖండిస్తున్నాము. మాది పంచాయతీ, ఎందుకంటే వర్షాభావం ఏదైనా కానీ మాది వ్యవసాయ ఆధారిత గ్రామం, పెద్ద డెవలప్మెంట్ లేని గ్రామంను తీసుకుపోయి మున్సిపాలిటీ చేస్తే రేపు పన్నులు కట్టలేని పరిస్థితిలో మా రైతులు ఉంటారు, రైతు కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి మాకు మున్సిపాలిటీ వద్దు. మున్సిపాలిటీ కావాలని వచ్చిన వారికి, వచ్చిన పార్టీకి కూడా బొంద పెడతాం. మేము దరిదాపులో మా పొలిమేర దరిదాపులో పాతి పెడతామని చెప్తున్నాం.